Namaste, welcome to 1TV News. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల శ్రీశైలం రహదారిలోని పెద్ద మూలమలుపు వద్ద అశోక్ లీలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో వాహనంలోని 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా విజయవాడకు చెందిన వారు కాగా దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్తుండగా ఘాట్లో అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే అక్కడ ఉన్న ఫారెస్ట్ సిబ్బంది వాహనంలోని క్షతగాత్రులను అంబులెన్స్ లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దోర్నాల ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కార్తీక చివరి సోమవారం బహుళ త్రయోదశి సందర్భంగా తూర్పు దిక్కున నందీశ్వరుడికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. ప్రదోషకాల సమయంలో ఆలయ ప్రధాన ఉప అర్చకులు పలకంటి ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో పండితులు నిర్వహించారు. అభిషేకం పూజా తంతులు నిర్వహించారు. ఆలయంలో మొదటిసారి నందీశ్వరుని అభిషేకం నిర్వహిస్తుండటంతో తెలంగాణ నుంచి కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గంటన్నర పాటు తిలకించి భక్త పారవశ్యంతో మునిగిపోయారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి ప్రసాద వితరణ చేశారు. ఏకాదశ రుద్రుడే నందీశ్వరుడని బాదంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. కార్తీక మాసం బహుళ త్రయోదశి నాడు నందీశ్వరుడిని కొలిస్తే మహాశివుడు సంతృప్తి చెందుతాడని తెలిపారు. అరుణాచలంలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారని, ఇప్పుడు కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం చేయడం శుభపరిణామమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మహేష్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి బస్టాండ్ సెంటర్లో బంటుమిల్లి బస్టాండ్ ఆవరణలో పులి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న పడిపూజ కార్యక్రమానికి విశేషంగా దీక్షాదారులైన అయ్యప్ప మాలాదారులు, భవానీ మాలాదారులు, శివమాలాదారులు, సర్వమాలాదారులు విశేషంగా అసంఖ్యాకంగా ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పడిపూజ కార్యక్రమం తిలకించడానికి బంటుమిల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా వచ్చి భక్త తన్మయత్వంతో వచ్చి పాల్గొనడంతో ప్రకృతి పరవశించిన విధంగా గురుస్వాముల పూజలు, అభిషేకాలు, భక్తి పాటలతో, ఆనంద తాండవాలతో తేలియాడారు. బంటుమిల్లి పుర ప్రజలను, అలాగే అయ్యప్ప స్వామి మాలాధారులను, భవానీ మాలాధారులను, శివమాలాధారులను, సకల దీక్షాపరులను భక్త తన్మయత్వంలో గురుస్వాములు ఘానామృతంతో పంచారు. ప్రకృతి ఆనంద తాండవం చేసిందా అన్న విధంగా పడిపూజ కార్యక్రమం సాగింది. పూలి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పడిపూజ కార్యక్రమంలో పూజ అనంతరం భక్తులకు, సకల దీక్షాపరులకు తీర్థ ప్రసాదాలను అలాగే భిక్షను ఏర్పాటు చేశారు. ఎంతో అంగరంగ వైభవంగా ఒక మహాప్రభూజ కార్యక్రమం, మరో పక్క గుంటూరు వాసులు విశ్వేశ్వరాలయంతో అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. బంటుమిల్లి గ్రామంలో బస్టాండ్ ఆవరణలో స్వామివారి పుణ్యకాముడు రోజు చేసిన భక్తులకు, స్వాములకు, భవానీలకు, సకల దీక్షాపరులు అందరికీ కూడా భజనానంతరం భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు పులి కిరణ్ కుమార్ గారు. ప్రతి ఒక్కరూ కూడా భజనానంతరం స్వామివారి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా దాతవారు. రంగారెడ్డి జిల్లా పెద్దమర్పేట సర్వే నెంబర్ 292 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు గ్రామస్తులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్
ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తోందని అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దుర్వాసన ఇంకోటి, వీళ్ళు ఇప్పుడు కట్టేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోతారు. తర్వాత దీన్ని మెయింటైన్ చేయరు సరిగా, దానివల్ల దుర్వాసన, రోగాల బారిన పడతారు చుట్టుపక్కల వాళ్ళు. మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా ఖరాబ్ అవుతుంది. ఏది మనము ఏదో ఉన్నదానికి ఏదో మంది పోతే ఉన్న కళ్ళు పోయినట్టు ఇది ఆట అయిపోయి, కానీ దీనివల్ల ఏం ముందు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ మొత్తం దుర్గంధం అయిపోయి ఒక ఏది మన మరో ఒక మూసీ సైడ్ ఎట్లా మేము చూస్తున్నాం కదా, సేమ్ అట్లా అంబర్పేట బ్యూటిఫుల్ విలేజ్ ఇది. 100 ఎకరాల చెరువు, అంతా మంచి చెరువుని మనం చేతులారా పాడు చేసుకుంటాం. దీనివల్ల చాలా రోగ బారిన పడతారు పబ్లిక్ అంతా. మరి జన్మ వీళ్ళు నామ్స్ ప్రకారం కాకుండా వీళ్ళు ఉన్న 3 ఎకరాలు ఇంకిరితే కట్టి ఎవరు ప్రాణాలు తీస్తారండి? ఎస్టీపీ ఆఫీస్ తరలించాలని మా యొక్క మనవి. ఇప్పుడు ఇంకా తక్కువ మంది వచ్చారు, ఇంకా 100 మందితో మేము ఇది చేస్తాము. ఇది పెద్ద ఉద్యమం అయితే ఎమ్మెల్యే గారికి చెప్పాము, ఎంపీ గారికి చెప్పాము, మల్రెడ్డి రామరెడ్డి గారికి, అందరికీ ఉన్న మా లోకల్ లీడర్లు అందరికీ చెప్పాము. అసలు మేము పార్టీ ఎంతో కష్టపడి చేసుకుంటే మా ఉన్నది గుంజుకుంటామంటే ఎట్లాంటిది? మనం ఎందుకు చేసాం? పబ్లిక్ అంతా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చారు? అంత మంచి చేయాలని, కానీ మంచి చేయకపోక ఇప్పుడు ఇట్లాంటి ఎస్టీపీలు రాత్రి కట్టాల్సిన అవసరాన్ని ఎవరికి లాభం ఇలా? మాకైతే ఈ రోగాల బారిన పడతారండి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం రావికమతం గ్రామంలో చెత్త పారవేయడానికి శాశ్వత స్థలం లేకపోవడం గత కొంతకాలంగా పెద్ద సమస్యగా మారింది. రోజు ఉత్పత్తి చేసే చెత్తను ఎక్కడ వేయాలో స్పష్టత లేక పంచాయతీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రజలు కూడా అసౌకర్యాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పంచాయతీ అధికారుల మధ్య సమావేశం జరగగా తాత్కాలికంగా 10 రోజుల పాటు శ్మశాన వాటిక వద్ద చెత్తను వేయడానికి గ్రామస్తులు ఒప్పుకున్నారు. అయితే ఈ తాత్కాలిక వ్యవధిలో కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతో 10 రోజుల పాటు శ్మశాన వాటిక వద్ద చెత్తను తరలించారు. శ్మశాన వాటిక పవిత్రత దృష్ట్యా ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతించామని గ్రామస్తులు అప్పట్లో తెలిపారు. గడువు ముగిసినా కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాలేదు. కానీ నిర్ణయించిన 10 రోజుల గడువు పూర్తయినా కొత్త డంపింగ్ యార్డ్ కోసం స్థలం గుర్తించడం, భూమి కేటాయింపు లేదా శాశ్వత ఏర్పాట్ల దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో గ్రామస్తుల్లో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే 10 రోజులు సహనం చూసిన గ్రామస్తులు మళ్లీ అదే స్థలంలో చెత్త వేయడం సహించలేమని స్పష్టం చేశారు. గ్రామస్తుల ఆవేదన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరిస్తామని ముందుగా చెప్పిన అధికారులు మాట నిలబెట్టుకోవాలి. కానీ మళ్లీ గ్రామాన్ని ఈ సమస్యలోకి నెట్టడం సరికాదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సత్యంతల్లి గుడికి కూడా కావలసిన రోడ్డు ప్రజలకి, నాయకులకి, పెద్దలకి అందరికీ తెలిసిందే. ఇదంతా తెలిసిన విషయమే. కానీ ఏ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. 10 రోజులు టైం అడిగినప్పటికీ కూడా దీన్ని 10 రోజులు అయిపోయింది కానీ ఆపడం లేదు. రోడ్డు మీద బళ్ళు కూడా వెళ్ళడానికి అవ్వకుండా చేసేస్తున్నారు. దీనివల్ల పశువులకి చాలా నష్టం జరుగుతుంది. ఈ గడ్డలో వేసి తోసేస్తున్నారు. ఆ కిందన చాలా పొలాలు, పాకలు ఉన్నాయి. ఈ చెత్త అంతా వెళ్ళి ఆ పొలాల్లో, వరి పొలాలంతా పిడేస్తుంది. ఆ విషయం కూడా సెక్రటరీ గారికి మొన్న చెప్పడం జరిగింది. అదంతా ఏరుకోవలసి వస్తుంది. కాబట్టి ఇది ముట్టిస్తున్నారు. ముట్టిస్తే పొలాల్లోకి పెద్ద ఎత్తున బ్యాటరీ ముట్టుకున్నట్టు పొగంతా మామూలు వచ్చేస్తుంది. వచ్చేయడం వల్ల అది రైతులకి ఆరోగ్యం పాడవుతుంది. మీరే అధికారులు చెబుతున్నారు ప్లాస్టిక్ ముట్టించడం వల్ల, ఇలాంటి వంటలు తినడం వల్ల ఏదేదో క్యాన్సర్ అని, ఇలాంటి రోగాలు వస్తున్నాయి అనేసి మీరే చెబుతున్నారు. చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మరి 100 మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పొగంతా పీల్చి వ్యవసాయదారులు ఆరోగ్యం పరిస్థితి పాడవుతే మీరేమన్నా రెస్పాన్సిబుల్ అవుతారా? దానికి మీరేమన్నా బాధ్యత ఇవ్వగలరా ఈ రైతులకి? ఈ 10 రోజుల టైం అడిగారు కాబట్టి వచ్చిన ట్రాక్టర్ని మేము ఈ రోజు అడ్డడం జరిగింది. ఇక్కడ మాత్రం చెత్త వేయడానికి అవ్వదు. ఈసారి కానీ చెత్త కానీ వేస్తే మేము పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఎంఆర్ ఆఫీస్కి కానీ, పంచాయతీ ఆఫీస్కి కానీ వచ్చి పెద్ద ఎత్తున తరలించి వచ్చి మేము అక్కడ ధర్నా చేసేయడం కూడా జరుగుతుంది. దీని మాత్రం ఇక్కడ చెత్త వెయ్యడము, రైతులందరూ కూడా ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే బాధ్యత మీరు తీసుకోరు. ఇప్పుడు రైతులు కష్టపడి పనిచేసి రైతులకి ఈ విధంగా అన్యాయం చేయడం మంచిది కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను సార్. దీన్ని గౌరవించి మా పట్ల కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని దీన్ని కొంచెం అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా వహించి దీన్ని కొంచెం శుభ్రంగా చేసి పెట్టి ఎక్కడైనా ఏదైనా చూసి ఎక్కడైనా వేయండి సార్. రైతులు మేము
పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకొని చలి తీవ్రత అమాంతంగా పెరిగిపోయింది. ఉదయం 8 గంటల వరకు విపరీతమైన పొగమంచు పడుతూ సూర్యుడు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. సాయంత్రం 4 గంటలు దాటితే పొగమంచున కూడిన చల్లని గాలులకు ఇల్లు విడిచి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో ఏజెన్సీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పనులకు వెళ్లే శ్రామికులు, భవన నిర్మాణ కార్మికులు చలి తీవ్రతకు నానా అవస్థలు పడుతున్నారు. చల్లని గాలులకు పిల్లలు, వృద్ధులు పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా తయారైంది. అయితే చలిగాలులో తిరగకపోవడం చాలా మంచిదని, అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే స్వెటర్లు, ఇక కేఫ్లు వినియోగిస్తూ తగిన జాగ్రత్తలు వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ మాట్లాడారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో హిందువులు ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. నవీన్ యాదవ్ ఎన్నికల్లో గెలుపొందినందుకు హిందువులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం కృతజ్ఞతలు కూడా తెలపలేదు అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ఒక ముఖ్యమంత్రిగా ఉండి వర్గభేదాలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. హిందువులారా, ఇప్పటికైనా మేల్కోండి, హిందువులుగా జీవించడానికి గర్వంగా బయటకు రండని హితవు పలికారు. ఇప్పటికైనా కళ్ళు తెరవకుంటే రేపటి రోజుల్లో హిందువులను అణిచి వేస్తారని ఆయన తెలియజేశారు. హిందువులకు ధన్యవాదాలని ఎక్కడ చెప్పకుండా పోయి అసదుద్దీన్ ఓవైసీ కాలు మొక్కి అసదుద్దీన్ ఓవైసీ ఆశీస్సులతో గెలిచాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ దయదలుస్తేనే మేము ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాము అని చెప్పడానికి ఎన్నో ఈరోజు ఇప్పటివరకు మేము వీడియోలు కూడా రిలీజ్ చేశాం. వారి కాంగ్రెస్ పార్టీ అంటే వారు ఈ తెలంగాణలో ఉన్న 3 కోట్ల హిందువులను మరిచి ఓన్లీ ఒకే ముస్లిం మతానికి సంబంధించిన పార్టీగా ఏదైతే వాళ్ళు ప్రజలకు చూపిస్తున్నారో ఇప్పటికైనా హిందూ బంధువులు అర్థం చేసుకోవాలా. మీరు ఈ రోజైనా మనం కళ్ళు తెరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తుర్కిస్తాన్ అనే రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిజంగా ఓట్లేసి గెలిపించిన హిందువులను ఎక్కడ వాళ్ళు గుర్తించలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా హిందూ సోదరులు, హిందూ నాయకులు మీరు కళ్ళు తెరిచి మన అస్తిత్వాన్ని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఎదురుగా వెళ్తున్న బస్సును ఓ కారు క్రాస్ చేస్తున్న సమయంలో అదే సమయంలో పొలంలో నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి ట్రాక్టర్ వచ్చింది. కారు నడిపే వ్యక్తి అదుపు చేసుకోలేక ట్రాక్టర్ను ఢీకొట్టాడు. అదే సమయంలో వెనక నుండి వస్తున్న మరో కారు కూడా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే ట్రాక్టర్ను ఢీకొన్న కారులో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనక వస్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.